వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ వేస్ట్ ఫెలోస్, ప్రజాపాలన అంతా బోగస్. మేము 50 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం. మా మమ్మీ డాడీ ఎవరు లేరు. నేను అనాథని, నేను తెలుసా. వేసినాము, అక్కడ రాలేదు. ఇప్పుడు ఈయన వచ్చింది కదా అనేసి ఇది ఎప్పుడైతే ఓపెన్ అయిందో నెక్స్ట్ డే నుంచి నేను ఇక్కడ తిరుగుతున్నాను. 4 సార్లు వేసినాను ఇక్కడ. 4 సార్లు వేస్తే ఇప్పుడు నాకు ఫోన్ నెంబర్ L2లో వచ్చింది. ఫోన్ నెంబర్ తప్పు చేసేసినాను. నాకు 359 వచ్చే. సాగునీరు రాక ఒక మహిళా రైతు, అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య. వార్త రాసినందుకు విలేకరులపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకుడు. నేపథ్యంలో కొంతమంది చేస్తున్న వ్యవహారంపై నాకున్న స్వేచ్ఛ హక్కుతోని నేను వార్త రాయడం జరిగింది. వార్తను తమకు తానుగా ఆపాదించుకున్న రేవంత్ రెడ్డికి చంద్రబాబును నిలదీసే దమ్ము లేదు, కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేదు. సిఆర్పిఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. నాగార్జున సాగర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని మన శాసనసభలో కూడా తీర్మానం చేశాం. యూరియా బస్తాల సరిపడా ఇవ్వడం లేదని రైతుల ఆందోళన చేయడంతో పోలీసుల పహారాలో యూరియా పంపిణీ. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ హెచ్చరిక. ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వస్తున్నది. ఆ లోపల ఖచ్చితంగా పెద్ద అంబేద్కర్ కు రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్. శివాజీ ఉత్సవాల్లో జెండా ఆవిష్కరణ చేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టి ఒక యువకుడు మృతి, మరో 6గురికి తీవ్ర గాయాలు. పాల బిల్లులు రావట్లేదు అని పాడి రైతుల నిరసన. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాల కేంద్రం సీజ్ చేయడంతో ప్రభుత్వంపై కలెక్టర్ తీరుపై మండిపడుతున్న పాడి రైతులు. వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి, ఆసుపత్రిపై దాడి చేసిన బంధువులు. ఐదు సార్లు ఎమ్మెల్యేనైనా నాకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు అంటున్న ఎమ్మెల్యే. రిప్లై వచ్చింది. అక్కడ జైపాల్ రెడ్డి అని అతను ఉంటాడు, ఇంకెవరో దినేష్ రెడ్డో ఏదో ఆయన పేరు గుర్తులేదు. వాళ్ళని అడగాలంటే